పరమ పవిత్రమైన మకర సంక్రమణం నుంచి మంచి జరగాలంటే ఆ రోజు ఇలా చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులుంటాయి. ఇందులో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశిని సంక్రమంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుసులోనికి ప్రవేశించి మొదలు మకర రాశిలోనికి ప్రవేశించే వరకు ధనుర్మాసంగా పండుగ నెల వ్యవహరిస్తాం. ఈ సందర్భంగా మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసు. మకర సంక్రమణం ఎప్పుడు? పుష్యమాసంలో పాడ్యమి జనవరి 14వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:45 సూర్యుడు ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం పుణ్యకాలం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం పుణ్యకాలం ఆరంభమవుతుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు కాలచక్రానికి అతిథిగా సంచరిస్తుండే పరమ పవిత్రమైన స్వరూపం. మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నీ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్ట కాలం. ఈ సమయంలో పూజలు యజ్ఞాలు చేసి దేవతలకు మెప్పించాలి. ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం. చేయవలసిన విధి విధానాలు. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్యమాసం అనగా పోషక శక్తి కలదని అర్థం. ఈరోజు స్నానం, దానం, పూజలు 3 విధాలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఈరోజు సూర్యోదయానికి ముందే నది స్నానం చేయడం శ్రేష్టం. వీలు కాని వాళ్ళు పక్షంలో నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేయాలి. అలాగే రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో ఎర్రని పువ్వులు వేసి సూర్యుని ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. ఎవరైనా జాతకంలో శని వల్ల కష్టాలు కలుగుతుంటే అందుకు శనిదేవునికి శాంతింపచేయాలని ఈరోజు నువ్వులు దానం ఇవ్వాలి. ఉత్తరాయణంలో వాతావరణ మార్పులు పరంగా చూస్తే మంచు కురిసి హేమంత ఋతువు, శీతాకాలం వాతావరణం, చలికాలం క్రమంగా తగ్గుముఖం పడతాయి. శీతాకాలం బాధ నివారణకు స్నానం చేసే జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం ఇలా తర్పణాలు అనేది పాటించాలి. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలం శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు శ్రేష్ఠ వరం.